మానవునికి మంచి చెడులను విశ్లేషించుకునే శక్తినిచ్చి సవ్యమైన దిశలో పయనింపచేసేది ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానమేనని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. సప్తమ పీఠాధిపతి కవి హుస్సేన్ షా 119వ జయంతి సందర్భంగా స్థానిక మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సాహితీ సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. ముందుగా పలు గ్రంథాలను డాక్టర్ ఉమర్ అలీషా ఆవిష్కరించి ప్రముఖులకు అందజేశారు. అలాగే కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ద్వారా అవధాన ప్రాచార్య ధూళిపాల మహాదేవమణి ప్రముఖ పాత్రికేయులు లంకలపల్లి అశోక్లకు హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారిని సత్కరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పేరూరి సూరిబాబు, ఏ రవితేజ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, అక్షరం భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి మన ఆరోగ్యంగా ఉండాలి, మన యొక్క సమాజం ఆరోగ్యంగా ఉండాలి, మన కుటుంబ వ్యవస్థలో శాంతి, తృప్తి, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్తో మనందరం మనుగడ సాగించాలి అన్నట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక భావన రావాలి. అది మతాలకు అతీతంగా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం ప్రసాదింపబడుతుంది. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. అటువంటి మానవతా దేవాలయానికి సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా సద్గురువర్యుల యొక్క 119వ జయంతోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆధ్యాత్మిక విధానంలోనూ సామాజిక విధానంలోనూ మనుగడ సాగించగలిగినట్లయితే ఈ యొక్క జీవాత్మలో పరమాత్మ యొక్క శక్తిని మనం పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ జీవన విధానంలో ప్రతి సంవత్సరం 4 సార్లైనా రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తాన్ని దానంగా మనం ఇవ్వగలిగినట్లయితే అది ప్రాణదానం లాంటిది. ఆ విధంగా రక్తదానమే ప్రాణదానము కనుక ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టడమే అది ఈశ్వరుని యొక్క మహోన్నతమైనటువంటి సేవగా మనం భావించుకుని ప్రతి ఒక్కరు కూడా రక్తదాన శిబిరాల్లోనూ మరియు ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు నాటి ఆ 3 మొక్కలు ఆక్సిజన్ సిలిండర్గా భావించి మానవాళికి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రాణవాయు మన సేవ 3 మొక్కలు నాటడం ద్వారా లభిస్తుంది. కనుక ఈ 2 కార్యక్రమాలు మనం ఈ సామాజిక వ్యవస్థలో ఆచరిస్తూ సామాజిక సేవా నేత్రాన్ని ఏర్పరచుకుని ఆధ్యాత్మిక జీవన తత్వానికి శాతత్వం అనేటువంటి గ్రంథాన్ని మనం ఆశ్రయించి ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణం సాగించి భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.